హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరి ఆడపడుచు. నేను బాగున్నానండి. మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా మన టెర్రస్ పై ఉన్న గులాబీ మొక్కలకు చక్కగా చిగుళ్ళు వచ్చి గులాబీ మొగ్గలు వచ్చాయండి. పువ్వులు కూడా చక్కగా విడుస్తున్నాయి. అందుకని మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి మైసూర్ మసాలా దోశ అనమాట. మసాలా దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని విజిట్ చేస్తే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే లైక్స్ కామెంట్స్ నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్ గా ఉంటుంది. ఓకేనండి, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంక ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ బ్లాగ్ అండి. ఇంకా వేళ ఉదయాన్నే 3:30కి నిద్రలేచి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ముందు రోజు సాయంత్రమే అంతా నీట్గా మాప్ అది పెట్టేసుకుని ముగ్గులు అవి వేసేసుకుంటాం కాబట్టి మరుసటి రోజు పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇంకే టెన్షన్ పడకుండా హడావిడి పడకుండా చేసుకోవచ్చండి. మెయిన్ ఇంకా చూడండి, బయటకు వచ్చి చూస్తే ఎంత చీకటిగా ఉందో. ముందు రోజు సాయంత్రమే ఇలా తులసమ్మ ముందు, ఇంటి గుమ్మ ముందు కూడా చక్కగా ముగ్గులు వేసేసుకున్నానండి. కింద గేట్ ముందు కూడా ముందు రోజు సాయంత్రమే వేసేస్తానండి. ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన తర్వాత ఇలా ఇంటి గుమ్మం ముందు, తులసమ్మ ముందు దీపారాధన చేసేసుకున్నానండి. ఉదయాన్నే చక్కగా ఇలా దీపారాధన చేసుకుని తులసమ్మ దగ్గర పూజ గదిలో పూజ చేసుకోవడం వల్ల చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. మిగిలిన రోజుల్లో వీలు కాకపోయినా ఏదైనా విశేషమైన రోజుల్లో అలాగే ఇలా శుక్రవారాలప్పుడు ఉదయాన్నే లేచి బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా పాజిటివ్గా ఉంటుంది. ముందు రోజు నైటే మరుసటి రోజు లంచ్ బాక్స్ ఏం కావాలో అవన్నీ అరేంజ్ చేసేసుకున్నామనుకోండి, ఉదయాన్నే పూజ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఇక ఇదిగోండి, తులసమ్మ దగ్గర కూడా ఇలా దీపారాధన చేసుకున్నాను. పువ్వులు మన టెర్రస్లోనేనండి. చక్కగా ముందు రోజే నీట్గా కోసుకొచ్చి ఉంచుకున్నాను ఫ్రిడ్జ్లో. వాటితోనే మరుసటి రోజు ఉదయం ఇలా పూజ చేసుకున్నాను అనమాట. ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా ధూపం వేశానండి. ప్రతి శుక్రవారం కూడా అలాగే చేస్తానండి. అలా వేయడం వల్ల ఇంట్లో ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే బయటకు పోయి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి. ఇక పూజ గదిలో దీపారాధన అయితే ఇలా చేసుకున్నానండి. పూజ గదిని కూడా ముందు రోజే నీట్గా చేసేసి ఉంచుకుంటానమాట. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఇలా చక్కగా పూజ అయితే చేసుకుంటాను. పూజ రూమ్ క్లీనింగ్ ఎలా చేసుకుంటానో ఒక వీడియో మొన్ననే షేర్ చేశానండి. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకవేళ మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. మన గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్తోనే చక్కగా ఇలా దేవుడి పటాలన్నిటిని అలంకరించుకుని ఆ వేళ ఇలా చామంతి పువ్వులు, పారిజాతం పువ్వులు, గులాబీ పువ్వులతో చక్కగా ఇలా పూజ అయితే చేసుకున్నాను. ఇక వంట సెక్షన్లోకి వెళ్ళాననుకోండి, ఇంకా మా పిల్లలతో హడావిడిగా ఉంటుందని చెప్పేసి వంట స్టార్ట్ చెయ్యకముందే పూజ హడావిడి అంతా కంప్లీట్ చేసేసుకుంటాను. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఎలా లేదైనా ఒక 3/4 గంట అయినా టైం పడుతుంది. ఇక వేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మా లక్కీ మసాలా దోశ వేయమన్నాడండి. దోసపిండి ఉంటే మసాలా దోశ వేయడం చాలా సింపుల్ కదండి. దోసపిండి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందు వీడియోస్లో నేను ఆల్రెడీ షేర్ చేశాను కదండి. ముందు ఇక్కడైతే చట్నీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి మూకుడు పెట్టానండి. ఇంకా పక్కన రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా ముందు చట్నీ అయితే వేసేస్తున్నానండి. ఇంకా చట్నీకి పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా దోశలోకి కారం అలాగే ఆలు మసాలా కూడా ఈ మూకుడులోనే ప్రిపేర్ చేసేస్తాను. ఇంకా పల్లీ చట్నీకి కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ పల్లీలు కూడా వేసేసాను. పల్లీలు కొంచెం వేగిన తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, పల్లీలు కూడా కరెక్ట్గా ఫ్రై చేసుకుని అప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఎప్పుడు కూడా పల్లీ చట్నీ అనేది పల్లీలు వేగడంలోనే, పచ్చిమిరపకాయల మీద వైట్ స్పాట్స్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడంలోనూ ఉంటుందండి టేస్ట్ అంతా. అవి చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకుని ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇక మా లక్కీ చదువుకుంటున్నాడండి. ఇంకా వాడికి గోరువెచ్చటి నీళ్ళు ఇద్దామని చెప్పేసి పక్క స్టవ్ మీద పెట్టాను. ఇక ఇక్కడ రెడ్ చట్నీకి ప్రిపేర్ చేస్తున్నానండి. అదే మూకుల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదిగోండి కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 1 టమాటాను కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, టమాటాలు సగం మగ్గిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి దాంతో పాటుగానే చాలా కొంచెం చింతపండు వేసుకోవాలండి. అవి 2 వేసిన తర్వాత ఒక 1/2 నిమిషం ఫ్రై చేసుకుని వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే రెడ్ చట్నీ తయారైపోతుంది. ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఆలు మసాలా ప్రిపేర్ చేయడానికి అని చెప్పేసి ముందే మూకుల్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. అందులోనే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటున్నాను.
ఆలు మసాలాలోకి పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, పంట కింద తగులుతూ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి దోశ తినేటప్పుడు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి ఒక్క అర నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలు మసాలాలోకి కారం మొత్తం ఈ పచ్చిమిర్చి వాడతాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి వేసి, ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా వేసానండి. వేసి ఉల్లిపాయలు చక్కగా ఇలాగ మగ్గిపోయిన తర్వాత ముందే ఉడికించి పెట్టుకున్న ఆలుని వేసేసి కొంచెం పసుపు వేసుకున్నానండి. పసుపు నూనెలో వేసుకుంటేనే మంచి కలర్ వస్తుంది. పసుపు వేసుకున్న తర్వాత ఆలుని ఇలాగ మొత్తం మ్యాష్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ముందు ఉల్లిపాయలో కొంచెం ఉప్పు వేసాం కదండి, ఇప్పుడు ఆలుకు సరిపడా ఉప్పు వేసేసి ఈ తయారు చేసుకున్న మసాలా మరీ డ్రైగా ఉండకూడదని చెప్పేసి కొంచెం నీళ్లు చిలకరించాను అంతేనండి. ఎక్కువ అస్సలు వేయకండి, కొంచెం చిలకరిస్తే సరిపోతుంది. ఎందుకంటే దోశ మీద మనం స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి కదా, అందుకని చెప్పేసి. ఇక లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లేసి ఒకసారి తిప్పేసి ఉంచేసామనుకోండి, ఆలు మసాలా రెడీ అయిపోతుంది. ఇక తర్వాత రెడ్ చట్నీ కూడా గ్రైండ్ చేసేసి చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ముందు స్టవ్ మీద పెనం పెట్టి స్టవ్ పూర్తిగా కాలిన తర్వాత కొంచెం వాటర్ చిలకరించాలండి. ఎందుకంటే అట్ల పెనం బాగా వేడయ్యి ఉన్న దాని మీద మనం కానీ దోశ వేసేసి స్ప్రెడ్ చేసామనుకోండి, అది సరిగా స్ప్రెడ్ అవ్వదు. అదే మనం కొంచెం నీళ్లు చిలకరించామనుకోండి, పెనం కొంచెం వేడి తగ్గుతుంది కాబట్టి అట్టు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. చూడండి, దోసపిండితో ఇలా చక్కగా దోశని స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఆ దోశపై ఉన్న పిండి తడంతా ఆరిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ అంచులంట వేసుకుని మనకి కావలసినంత రెడ్ చట్నీని అట్టంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అసలు రెడ్ చట్నీకి కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడతారండి. అది కారం తక్కువ ఉంటుంది, కలర్ ఎక్కువ ఉంటుంది అనమాట. కాకపోతే మాకు ఇక్కడ అవి దొరకలేదు, అందుకని నార్మల్ ఎండుమిరపకాయలు యూజ్ చేసేస్తాను. అవి కారం ఎక్కువ ఉంటాయి, కలర్ తక్కువ ఉంటాయి. ఎర్రకారం స్ప్రెడ్ చేసేసిన తర్వాత మనకు కావలసినంత ఆలు మసాలాను మధ్యలో పెట్టి కొంచెంగా ఇలా స్ప్రెడ్ చేసి మరొక టీ స్పూన్ ఆయిల్ వేసి చక్కగా కాల్చుకుని తీసేసామనుకోండి, ఆలు మసాలా దోశ రెడీ అయిపోతుంది. దీన్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. దోశ చాలా క్రిస్పీగా ఉంటుంది. నేను ముందు పల్లీలు ఫ్రై చేసాను చూడండి, ఆ పల్లీలోనే హాఫ్ కప్ పుట్నాలు కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను అనమాట చట్నీకి. పల్లీలు పుట్నాలు కలుపు చేసుకుంటే చట్నీ టేస్ట్ బాగుంటుంది. దోశ కలర్ అయితే భలే ఉంటుందండి, క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రకంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక తర్వాత మీకు ఒక వెరైటీ దోశ చూపిస్తాను చూడండి. నాకు ఎప్పుడన్నా స్పైసీగా దోశ తినాలనిపించింది అనుకోండి, ఇలా ఎర్రకారం ప్రిపేర్ చేసుకున్నప్పుడు దోశ అంతా ఇలా రెడ్ చట్నీ స్ప్రెడ్ చేసేసిన తర్వాత మనకు ఆవకాయ పచ్చడి ఉంటుంది చూడండి, ఆ ఆవకాయ పచ్చడిలో ఉన్న నూనె ఒక టీ స్పూన్ వేసుకొని చక్కగా ఆలు మసాలా పెట్టి దోశని ఎర్రగా కాల్చుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. అంటే ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ వేయకుండా ఆ ఆయిల్కి బదులు ఆవకాయ పచ్చడిలో నూనె వేస్తాం అంతే అనమాట. కానీ ఈ దోశ ఏ నెలకో 2 నెలలకో ఒక్కసారి తింటాను అంతేనండి. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇలా ఆవకాయ దోశ వేసుకొని తిన్నారా అండి? ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలాంటి దోశ ఒక్కటి తింటే చాలండి, కడుపు నిండిపోతుంది. ఇంకా దోశలు అయితే సూపర్ వచ్చేయండి. మా లక్కీకి అయితే ఆలు మసాలా దోశ ఒకటి వేసి ప్లెయిన్ దోశ వేసేసి ఇచ్చేసాను. ఇంకా ఆవకాయ దోశ నేను తిన్నాను అనమాట. వాడికైతే లంచ్ బాక్స్కి ఆలు మసాలా పెట్టి ముందు రోజు నైట్ చేసిన సాంబార్ ఉందండి, అది వేడి చేసి లంచ్ బాక్స్ అయితే అరేంజ్ చేసేసాను. ఇక తర్వాత ఇప్పుడు మనం కలర్స్ కొని తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఆ కలర్స్ ఇలాగా ముద్దలాగా ఉంటాయి. ఇవి మనం చేత్తో వేస్తూ ఉంటే ముద్దల్లాగా పడిపోతాయండి ముగ్గులోని. అలా కాకుండా ఉండాలంటే కలర్స్ను నేను ఇక్కడ ప్రిపేర్ చేసే విధంగా ప్రిపేర్ చేసుకోండి. చక్కగా పొడి పొడిలాడుతూ వేసేటప్పుడు వీలుగా ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని కలర్స్ తీసుకున్నానండి. అలాగే వాటిని పొడి పొడిగా తయారు చేసుకునేందుకు రేషన్ బియ్యంతో తయారు చేసిన బియ్యం పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటితోనే నేను కలర్స్ ప్రిపేర్ చేస్తాను. అసలు కలర్స్ ఎంత బాగా వస్తాయోనండి. నేను ఆల్రెడీ 2 కలర్స్ ప్రిపేర్ చేసేసిన తర్వాత అప్పుడు 3rd కలర్ మీకు చూపిస్తున్నాను. ఇలా తయారు చేసేది ప్రాసెస్ కొంచెం ఎక్కువగానే అనిపించినా మనం ఇలా ఒక్కసారి తయారు చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా సంక్రాంతి వరకు కూడా ముగ్గులు వేసుకునేటప్పుడు రంగుల గురించి చూసుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు. చూడండి, ఇక్కడ నేను గ్రీన్ కలర్ తీసుకున్నానా, అందులో కొంచెం వాటర్ వేసి ఇలా స్పూన్తో మొత్తం కలర్ అంతా వాటర్లో కలిసేటట్లు కలుపుతున్నాను. ఇలా స్పూన్తో కలపలేము అనుకుంటే ఒక్కసారి గ్రైండ్ చేయండి, కలర్ అంతా వాటర్లో మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఆ కలర్ క్వాంటిటీకి మనకి ఎంత వరిపిండి పడుతుంది అనుకుంటున్నామో అంత పిండి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా కలర్ రెడీ అయిపోతుంది.
చూడండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న వెంటనే వాటర్ వేసాం కాబట్టి కొంచెం ముద్దలాగా ఉంటుంది, కానీ ఒక పేపర్ పైన వేసేసి ఆరబెట్టేసామనుకోండి అది కాసేపటికి డ్రై అయిపోతుంది. ఇలాగే మరొక కలర్ అంటే లైట్ కలర్ రెడీ చేసి చూపిస్తున్నాను చూడండి. ముందు కలర్ వేసేసుకొని వాటర్ వేసి మిక్సీ ఆన్ చేసామనుకోండి, ఇదిగోండి పూర్తిగా కలర్ అంతా వాటర్లో ఇలా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీలో వరిపిండి పడుతుంది అనుకుంటున్నామో, అంటే మనం కలర్ తీసుకున్న దాన్ని బట్టి, మరీ పిండి ఎక్కువ వేసేసామనుకోండి లైట్ కలర్లో వచ్చేస్తుంది. చూడండి ఇలా రెడీ అయిపోతుంది అనమాట చక్కగాను. వీటిని చక్కగా న్యూస్ పేపర్ మీద ఆరబెట్టేసుకున్నాం అనుకోండి. ఆరబెట్టుకోవడం అంటే ఎండలో ఆరబెట్టకూడదండి, ఎండలో ఆరబెడితే ఫేడ్ అవుట్ అయిపోతాయి. అందుకని నీడలోనే గాలికి ఆరబెట్టుకోవాలి. చూడండి ఇక్కడ నేను బ్యాక్ సైడ్ వరండాలో మొత్తం పేపర్స్ వేసేసి కలర్స్ అన్నీ ఇలాగే రెడీ చేసి ఆరబెట్టాను. ఇక కలర్స్తోనే కాదండి, ఫుడ్ కలర్స్తో కూడా ఈజీగా కలర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్స్ అయితే చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుందండి, చక్కగా డార్క్ కలర్స్లో వస్తాయి కలర్స్. ఈ కలర్స్లోకి మిక్స్ చేయడానికి వరిపిండినే కాదండి, రంగోలీ పౌడర్ని యూజ్ చేయొచ్చు, మెత్తటి ఇసుకను యూజ్ చేయొచ్చు, అలాగే సాల్ట్ని కూడా యూజ్ చేయొచ్చండి. సాల్ట్ కానీ కల్లుపు కానీ వాడినట్లయితే వాటర్ అస్సలు వేయకూడదు. ఫుడ్ కలర్స్తో ఎలా చేసుకోవచ్చో నేను ముందు ఆల్రెడీ ఒక వీడియోలో పోస్ట్ చేశానండి. చూడండి కలర్స్ అన్నిటినీ కూడా నీడ ప్రదేశంలోనే ఆరబెడితే ఇలాగే డ్రై అయిపోతాయి, ఆ గాలికే ఆరిపోయినట్లు అయిపోతాయండి. పూర్తిగా ఎండలో కనుక పెడితే ఫేడ్ అవుట్ అయిపోతాయి. చూడండి చక్కగా ఇలా కలర్స్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇవి పూర్తిగా ఆరిపోతాయండి, అంటే డ్రై అయిపోతాయి అనమాట. అప్పుడు వీటిని ఇలా జల్లెడలో వేసుకుని జల్లించేసుకుంటే ఫైన్ పౌడర్ లాగా వస్తుందండి, అంటే ఫైన్ కలర్స్ వస్తాయి అనమాట మనకి. జల్లించిన తర్వాత ఇంకా ఏమైనా ఉండల్లాగా మిగిలిపోతే మరొకసారి మిక్సీ పట్టేస్తే చూడండి ఇలాగా పొడి పొడిలాడుతూ రంగోలీ పౌడర్స్ తయారైపోతాయి. వీటితో కనుక ముగ్గు వేసామనుకోండి చాలా అందంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇలాగా నేను ప్యాకెట్స్లో వేసేసుకొని ఒక పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకున్నానండి. ఇంకా ఈ సంక్రాంతి లోపు ఇంక ఎప్పుడు ముగ్గులు వేసుకోవాలన్నా, భోగికి, సంక్రాంతికి, కనుమకి మనం రంగురంగులు ముగ్గులు వేసుకుంటాం కదండి, అప్పుడు ఇవి చక్కగా యూజ్ చేసుకుంటాను. ఈ రంగులతో ముగ్గులు చక్కగా వస్తాయండి. ఇక్కడ మీకు శాంపిల్కి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా టీ స్ట్రైనర్లో వేసి ఇక్కడ ముగ్గు వేస్తున్నాను అనమాట. సూపర్ ఉన్నాయండి కలర్స్ అయితేను. నేను ఎప్పుడు కూడా ఇలాగే కలర్స్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లో వాడుకుంటానండి. మీకు కూడా యూజ్ అవుతుందేమోనని షేర్ చేస్తున్నాను. ఇవాళ రెసిపీస్ మీకు ఎలా అనిపించాయి, అలాగే నేను చేసిన రంగోలీ పౌడర్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు నేను వేసిన ముగ్గు ఎలా అనిపించింది? ఇక నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.